హలో డెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మోబ్సైకో తెలుగు ఎక్స్ప్లెనేషన్. అండ్ ఈ వీడియోలో మోబ్సైకో ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ అయితే చూడబోతున్నారు. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో ఒక సీన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏదో డిఫరెంట్ వరల్డ్లో ఒక బ్లాక్ థింగ్ లాగా ఒక కుర్రోడు ఉంటాడు. వెళ్తాను మన హీరోనే. సో అక్కడైతే తను బ్లాక్ రూపంలో ఉంటాడు. అండ్ చాలా విచిత్రమైన క్రియేచర్స్ ఉంటాయి, తనతో ఫైట్ చేస్తూ ఉంటాయి. అలా తను ఫైట్ చేస్తాడు. పర్సంటేజ్ పెరుగుతుంది. 1, 5, 10, 20, 30 ఇలా పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ఫైట్ చేస్తాడు, పెరుగుతుంది. ఫైట్ చేస్తాడు, పెరుగుతుంది. ఒక్కసారిగా 100 అవ్వగానే మొత్తం అయితే పేలిపోతుంది అనమాట. అప్పుడే మోబ్సైకో 100 అని చెప్పి సిరీస్ టైటిల్ అయితే పడుతుంది. ఇక ఆ తర్వాత స్టార్టింగ్లో నేరేటర్ ఇలా చెప్తాడు, ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, అవి సైన్స్ కూడా చెప్పలేకపోతుంది. వాటిల్లో ఈ స్పిరిట్స్ అండ్ అలాంటివి ఒకటే. సో ఇటువంటివి మనిషికి కనిపించినప్పుడు కూడా వాళ్ళు భయంతో చీకట్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆ చీకట్లోంచి మనుషులు బయటికి తేవడానికి కొంతమంది అయితే పనిచేస్తారనమాట. వాళ్ళనే సైకిక్స్ అని చెప్పి అంటారు. అనగానే అక్కడైతే మన రైగెన్ అరాటక అయితే వస్తాడనమాట. వచ్చి నీ జాబు నేను టేక్ చేస్తానని చెప్పి అని ఒక అమ్మాయితో అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి చూసుకుంటే థ్యాంక్స్, ఎంతోమంది దగ్గరికి వెళ్ళా, నాకు వచ్చిన నైట్ మేర్స్ అన్ని రియల్ కాదని చెప్పి తిప్పికొట్టేశారు, మీరే తీసుకున్నారు అంటాడు. సరే నా దగ్గర ఫీజు అయితే 3 ప్లాన్స్లో డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ 3. ఆప్షన్ ఏలో నీకు 2000 ఫీజు అవుతుంది. అండ్ అది ట్రయల్ వర్షన్ అనమాట. 20% గోస్ట్ని అయితే తరిమేస్తా అంటాడు. ఆప్షన్ బి 5000 ఖర్చు అవుతుంది, 50% గోస్ట్ని అయితే తరిమేస్తా అంటాడు. ఆప్షన్ సి ఇది సూపర్ రిచువల్, దీంట్లో 12,000 ఖర్చు అవుతుంది, కానీ 99% దెయ్యాలను అయితే తరిమి కొడతా. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లాగా ఉంటుంది కాబట్టి అలాగే దెయ్యాలను తరిమి కొట్టాలని చెప్పి మనోడు అంటాడు. అయినా కానీ మళ్ళీ తిరిగి వచ్చిన 20% తోటే నేను మొత్తం తరిమేస్తా అని చెప్పి డిఫరెంట్ ప్లాన్స్ అయితే చెప్తాడు. అండ్ ఆ అమ్మాయి ఉండి రైగల్ చేసేయాలి అయితే సిగ్గుపడుతుంది అనమాట. అప్పుడు వెంటనే వెనకాల ఇచ్చి ఆగరరే అని చెప్పి ఒకడు అంటాడు. నువ్వెవరని చెప్పి అంటే నా బాయ్ ఫ్రెండ్ తారో అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు ఆ టారో ఇలా అంటాడు, నువ్వు ఫేక్ కదా అంటే, ఫేకా ఏం చేస్తాం, ఎవరికైనా నైట్ మేర్స్ వచ్చినంటే నమ్ముతారా అని చెప్పి ఆ అమ్మాయిని ఫేక్ అంటాడు అనమాట. అప్పుడు మనోడు ఉండి నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి కాదు నీ గురించి అంటున్నా అంటాడు. అయినా నేను ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత వాటన్నిటిని తన ఫేస్ తిరిగి నార్మల్ అవుతుందిలే అని చెప్పి అంటాడు. తన ఫేస్కి ఏం ప్రాబ్లం లేదని టారో అరుస్తాడు. ఇక ఆ తర్వాత వాళ్ళైతే స్పాట్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వెంటనే రైగన్ ఓవర్ యాక్షన్ చేసి ఈ బిల్డింగ్లో చాలా ఈవిల్ స్పిరిట్ ఉందని చెప్పి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఉండి ఆ బిల్డింగ్ అది ఈ బిల్డింగ్ అంటుంది. అప్పుడు టారో ఉండి ఏ మిస్టేక్ చేసావా అని చెప్పి ఎక్కిరిస్తాడు. అప్పుడు మరోడు ఉండి ఇక్కడ చుట్టుపక్కల చాలా ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా అంటాడు. అంత లేదులేని టారో అంటే ఇదిగో ఇప్పుడు నీ పక్కనే చూడబోయిందని గట్టిగా అంటాడు. అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ బట్చిని వేసుకొని ఒక మనిషి ఉంటాడు అనమాట. వాడిని ఎక్కిరిస్తున్నావు అని చెప్పి టారో అయితే మళ్ళీ గట్టిగా అరుస్తాడు రైగన్ మీద. ఇక తర్వాత వాళ్ళైతే బిల్డింగ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి ఎలా చెప్తుంది, ఇక్కడ ఒక మగోడు యొక్క స్పిరిట్ ఉందంట. తను ఒకరోజు ఆఫీస్లో కాక్రోచ్ని చూసి గట్టిగా పైకి ఎగిరితే సీలింగ్లో తలకాయ ఇరుక్కొని చచ్చిపోయాడని చెప్పి తను చెప్తుంది. అంటారో ఉండి అది కూడా నమ్ముతావు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత రైగు నుండి ద రీజన్ అని చెప్పి సడన్గా సీరియస్గా యాక్టింగ్ చేయడం మొదలు పెడతాడు. ఏంటి సడన్గా సీరియస్ అవుతున్నాడని టారో అనుకుంటాడు. దీన్ని నేను కూడా తరిమి కొట్టలేనేమో అని చెప్పి గట్టిగా కింద కొంగి ఈ కాక్రోచెస్ ఘోరంగా ఉన్నాయని అంటాడు. అప్పుడు టారో ఉండి వీడు ఖచ్చితంగా ఫేక్, రియల్ అయితే కాదని చెప్పి అంటాడు. కానీ అదే టైంలో సడన్గా టారో మీద అయితే వెనకాల నుంచి ఒక గోస్ట్ చేవేస్తుంది. అది చూసి వెంటనే భయపడి వాళ్ళు కింద పడతారనమాట. అప్పుడు ఆ దెయ్యం ఎలా అంటుంది, నిన్ను కూడా సీలింగ్లో నుంచి పైకే చంపాలా అని చెప్పి తననైతే అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఉండి తనే నా కల్లోకి వచ్చింది అని చెప్పి అంటాడనమాట. అండ్ అప్పుడు ఇద్దరు భయపడుతూ ఉంటారు. కానీ వెంటనే రైగన్ వచ్చి సాల్ట్ తీసి సూపర్ స్ప్లాష్ అటాక్ అని చెప్పి దాన్ని అయితే మొహం మీద చల్లుతాడనమాట. అక్కడ డైరెక్టర్ ఇలా చెప్తాడు, ఇది రైగన్ యొక్క స్పెషల్ మూవ్, సాల్ట్ త్రో చేయడం వైలెంట్గా అని చెప్పి అంటాడు. బట్ అదైతే దెయ్యం మీద పనిచేయదు, ఇది సూపర్ స్టోర్లో ఉన్న సాల్టేగా, ఇది నా నేమ్ బేకలేదని చెప్పి దాన్ని అయితే దెయ్యం తీసి పక్కన కొడుతుంది. అప్పుడు రైగర్ ఉండి ఇంకేం చేస్తాను, ఇది పని చేయకపోతే నా అసలైన వ్యాపారాన్ని పిలవాల్సిందే అని చెప్పి ఫోన్ అయితే చేస్తాడు. అక్కడైతే మోబుకు ఫోన్ చేస్తాడు అనమాట. అండ్ మోబుల్ అయితే త్వరగా రమ్మంటాడు అర్జెంట్ అని చెప్పి. అండ్ మోబ్ అయితే ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాడు. అండ్ ఎంట్రన్స్ క్రేజీగా ఉంటుంది. వన్స్ ఆ రూమ్లోకి రాగానే దయ్యం మోబుని చూసి ఫస్ట్ సాల్ట్ ఇప్పుడు మిడిల్ స్కూల్ నాతో జోక్ చేస్తున్నావని మోబ్ మీద అటాక్ చేయబోతుంది. మోబ్ చెయ్యి అలా పెట్టి జస్ట్ దాన్ని ఎక్సైజ్ చేస్తాడనమాట. అయిపోయింది, ఆ దెయ్యం నాశనం అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆ యానిమేషన్, ఆ కెమెరా యాంగిల్, ఆ మ్యూజిక్, చిఫ్స్కి అంతే.
ఇక వెంటనే నేరేటర్ ఇలా తన పేరు కగయామ షిగియో, తనని అందరూ మోబ్ అని పిలుస్తారు. అండ్ తనే ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్, అంతేకాకుండా రైగన్ యొక్క శిష్యుడు అని చెప్పి అంటాడు. అప్పుడు మోబ్ ఇలా అంటాడు, సడన్గా ఇలా పిలవకండి మాస్టర్ అని చెప్పి అంటాడు. అండ్ రైగన్ ఉంటే సారీ అంటాడు. ఇక తర్వాత రేగన్ ఆఫీస్లో ఇద్దరు కూర్చొని ఉంటారు. అప్పుడు రేగన్ డబ్బులు లోపల పెట్టి, ఈరోజు నువ్వు వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, అండ్ అది లో లెవెల్ స్పిరిట్ కాబట్టి నీకు నీ పేరులో హాఫ్ ఇస్తున్నా అని చెప్పి 300 అయితే ఇస్తాడు. అప్పుడు మోబ్ ఉండి అది చాలా లో లెవెల్ అని చెప్పి అంటాడు. అప్పుడు రేగన్ భయపడుతూ చాలా లో, కానీ నువ్వు నా అంత వచ్చినప్పుడు అలాంటి ఈజీగా మెల్ చేయొచ్చు, కాబట్టి నువ్వు నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మంచి విషయం అని చెప్పి, అండ్ అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చేసే పనికి నీకు ఇంకా మంచి పని జరుగుతుంది. ఒక్క రాయితో ఇద్దరు పక్షులను కొట్టినట్టు అవుతుంది. ఒకటి మనుషుల్ని కాపాడుతావు, అండ్ రెండోది వచ్చేసరికి నువ్వు కూడా ట్రైనింగ్ తీసుకుంటావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ పవర్ని ఎప్పుడు కూడా వేరే మనుషుల మీద అయితే వాడకూడదు అని చెప్పి అంటాడనమాట. అండ్ అక్కడైతే మోబ్ ఎక్స్ప్రెషన్ అవ్వడానికి 20% ఉంటుంది. ఇక ఆ తర్వాత మోబ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. అక్కడ మోబ్ అయితే స్పూన్ అయితే వంచేస్తాడనమాట తన సైకిల్ పవర్స్తో. నువ్వు ఎప్పుడు అదే చేస్తూ ఉంటావు, ఇక మార్చుకోవా బ్యాడ్ హ్యాబిట్ అని వాళ్ళ అమ్మ తిడుతుంది. వాళ్ళ నాన్న అయితే తర్వాత వెనకేసుకొని వస్తాడు. అండ్ ఇంకొక వైపు నీ తమ్ముడిని చూసి నేర్చుకో అని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళ తమ్ముడు రిత్సు అనమాట. అప్పుడు రిత్సు ఉండి మార్క్స్ బాగా తెచ్చుకోవడం ఎవరైనా చేస్తారు అని చెప్పి, నీకు ఏదైనా హెల్ప్ ఉంటే నన్ను అడగని చెప్పి మోబుతో అంటాడు. ఇక ఆ తర్వాత రోజు వాళ్ళు స్కూల్కి అయితే వెళ్తారు. అక్కడ స్కూల్లో సుబోబి అయితే వెళ్తూ ఉంటుంది. అమ్మాయి అండ్ సుబోబిని చూసి మనోడైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎస్, మనోడు లవ్ ఇంట్రెస్ట్. సో ఇక ఆ తర్వాత క్లాస్లో టీచర్ క్వశ్చన్ అడిగితే సరిగ్గా చెప్పలేకపోతాడు, తెలియదు అంటాడు. అండ్ ఆ తర్వాత స్పోర్ట్స్లో అయితే సరిగ్గా ఆడలేకపోతాడు. దాన్ని బట్టి చూసుకుంటే మన మోబ్కి అయితే అన్నిట్లో వీక్ అని చెప్పి అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత స్కూల్ నుంచి వెళ్ళిపోతూ ఉండగా రైగన్ అయితే ఫోన్ చేసి, మోబ్ సారీ సడన్గా కాల్ చేసినందుకు, కానీ నువ్వు ఒక హెల్ప్ చేయాలని చెప్పి అంటాడు. సరే అని చెప్పి మోబ్ అంటాడు. స్టేషన్కి అయితే రమ్మంటాడు అనమాట. ఇది చాలా పెద్దది అని చెప్పి అంటాడు. మోబ్ ఎక్స్ప్లోషన్ 25%. ఇక ఆ తర్వాత వాళ్ళు బస్సులో ఇలా మాట్లాడుకుంటారు. ఇది హొనైడో టనల్, ఇది ఎన్నో సంవత్సరాలుగా మూసేసి ఉంది. అండ్ దీంట్లో చాలా రూమర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ మిస్ అవ్వడం, బ్లాగర్స్ మిస్ అవ్వడం, ఇంకా లోకల్ కౌన్సిల్ ఏదో ఒకటి తేల్చాలని చెప్పి మనల్ని పిలిచారని చెప్పి అంటాడు. అండ్ అంతేకాకుండా ఇక్కడ 30 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది. ఆ బస్ యాక్సిడెంట్లో 20 మంది చచ్చిపోయారు. మేబీ వాళ్ళ హేటరే ఇక్కడే తిరుగుతుండొచ్చు అని చెప్పి రైగన్ అంటాడు. ఇక వాళ్ళు బస్సు దిగి అక్కడికైతే టన్నెల్లోకి వెళ్తూ ఉంటాడు. రైగన్ ఇలా అంటాడు, నేను వీటన్నిటిని చూసేసుకుంటా, నువ్వు రెస్ట్ నా వెనకాలే ఉండు రా మోబ్ అని చెప్పి టన్నెల్లోకి ధైర్యంతో వెళ్తాడు. మోబ్ మాత్రం బయట కూర్చొని చీమలు చూస్తూ ఉంటాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏ చేస్తున్నావు, తొందర లోపలికి రా, అక్కడ దెయ్యాలున్నాయి అది ఇది అని చెప్పి అరుస్తాడనమాట. అప్పుడు మోబ్ ఉండి, నువ్వు చాలా కాన్ఫిడెన్స్తో ఉండడం వల్ల మీరు ఒక్కరే చూసుకుంటారేమో అనుకున్నా అని చెప్పి అంటాడు. నేనే చూసుకుంటా, కానీ నువ్వు వచ్చి చూడు ఏం చేస్తాను అని చెప్పి ఫోజులు అయితే కొడతాడనమాట రైగన్. ఇక తర్వాత ధైర్యంగా లోపలికైతే వెళ్ళబోతుంటాడు. అప్పుడు మోబ్ ఉండి, మీరు చాలా పవర్ఫుల్ రైగన్ చేసే అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అంటే, ఆ టన్నెల్లో ఎంతో పవర్ఫుల్ ఈవిల్ స్పిరిట్ ఉంది, ఇక్కడి నుంచే దాని గురించి బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా నార్మల్ పర్సన్ దాన్ని కలిగితే తిరిగి వస్తాడో రాడో చెప్పలేమని చెప్పి అంటాడు. అది విని రైగన్కి అయితే దడపడుతుంది. స్టిల్ అందుకే మనిద్దరం కలిసి వాటిని నాశనం చేద్దామని చెప్పి ఫోజ్ కొడతాడు. ఇక ఇద్దరు టన్నెల్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవుతూ ఉండగా మోబ్ అంటూ ఉంటాడు, మీకేం అర్థం కావట్లేదా అని చెప్పి. ఏం మాట్లాడుతున్నావు అంటే, అదే స్పిరిట్ గురించి అంటాడు. ఇక్కడ చాలా స్పిరిట్స్ ఉన్నాయి, 12, 18 కాదు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అంటాడు. అప్పుడు రైగన్ పోజిస్తూ వాటిని నీకు వదిలేస్తున్నా అంటాడు. అప్పుడు మోబ్ వెంటనే అటాక్ చేసి అన్నిటిని నాశనం చేస్తూ ఉంటాడు. అండ్ మనోడైతే నడుచుకుంటూ పోస్తూ అటు వెళ్తూ ఉంటాడనమాట. అలా ముందుకు వెళ్తూ ఉండగా ఎదురైతే ఒకటి సడన్గా గుద్దుకుంటుంది. నా ఎదురు ఎవరో ఉన్నారని ఫోన్ లైట్ ఆన్ చేస్తాడు. అక్కడ చూసుకుంటే వ్రెజ్రర్ లాగా ఒక ఈవిల్ స్పిరిట్ అయితే ఉంటుంది. చూసి ఈవిల్ రెజ్రరా అని చెప్పి, ఐరన్ నువ్వు ఎక్కడేం చేస్తున్నావు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అదే టైంలో మోబ్ ఉండి, మాస్టర్ మీకు దగ్గరలోనే ఈవిల్ బాస్ ఉండొచ్చు జాగ్రత్త అంటాడు. ఎస్, అక్కడ ఉన్నాడు ఈవిల్ బాస్. అది తెలియగానే నువ్వు రెజ్రర్ లాగా డ్రెస్ వేసుకొని వస్తే మోసపోతా అనుకున్నావా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్ ఇలా అంటుంది, నేను ఒక బైక్ గ్యాంగ్కి లీడర్ని. మేము ఒకరోజు బైక్ రైడ్ చేస్తూ ఉండగా అన్నట్టు తొక్క మీద తొక్కి ఫస్ట్ మోటార్ సైకిల్ జారి పడి పేలిపోయి, అండ్ మిగతా మోటార్ సైకిల్ పడి అందరం ఇక్కడ చచ్చిపోయాం. ఈ టన్నల్ నా ప్రాపర్టీ, నేనే ఇక్కడ మెయిన్ అని చెప్పి బాస్ అని చెప్పి తన మీద అయితే తన పవర్ ఉపయోగించి అటాక్ చేయబోతాడు రైగన్ మీద. అప్పుడు మోబ్ వెంటనే తన పవర్ ఉపయోగించి రైగన్ని కాపాడతాడు. అప్పుడు మనోడుండి, తను ఎంత పవర్ఫుల్, తను లో లైఫ్ అనుకున్నానే అని చెప్పి అంటాడు. అదే టైంలో మన రైగన్ అయితే తన స్పెషల్ అటాక్ సాల్ట్ తీసి ఒక గుద్ద దెయ్యాన్ని అయితే
గుత్తాడనమాట. అప్పుడు ఆ స్పిరిట్ ఉండి అప్పుడు దెయ్యం ఉండి ఏదో తగిలినట్టుగా గట్టిగా అరిసి తర్వాత ఎట్టి జోక అనుకున్నట్టుగా నువ్వు ఫేక్ రా అని చెప్పి కొట్టబోయేలోపే మోప్ ఎవరో ఉపయోగించి దాన్ని అయితే నాశనం చేస్తాడు. బట్ చిన్నగా అయితే ఉంటాడనమాట. అప్పుడు ఇలా చెప్తాడు, వాడు మాతోటి ఇదంతా చేపిస్తున్నాడు అంటాడు. తను ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎందామని చెప్పి మోబ్ అంటాడు. అప్పుడు తను ఇలా చెప్తాడు, ఇక్కడ ఇంకా స్ట్రాంగెస్ట్ ఈవిల్ ఉంది వెనకాల, అదే మమ్మల్ని ఇదంతా చేపిస్తుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టమని చెప్పి అంటాడు. అది విన్న రైగర్ నుండి ఇదంతా అబద్ధాలు, ఇలాంటి వాళ్ళు మనల్ని ఫ్రాడ్ చేయడానికి ఇలా చెప్తుంటారు, కాబట్టి నువ్వు నాశనం చేసే అని చెప్పి అంటాడు. అప్పుడు మోబ్ ఉండి, ఆగండి మాస్టర్, నేను ఏం దగ్గర ఫీల్ అయినా ఈవిల్ స్పిరిట్ ఇంకా పోలేదు, కాబట్టి ఏదో తేడాగా ఉందని చెప్పి ముందుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక్కడున్న స్పిరిట్ ఉండి తనని ఆపు, ఆ పిల్లాడి గురించి నువ్వు ఏమాత్రం కేర్ తీసుకున్నా ఎక్కడే ఆపేసి, ఆ స్పిరిట్ నార్మల్ది కాదు, తను ఎంత స్ట్రాంగ్ అయినా దాన్ని ఏమీ చేయలేడని చెప్పి అంటాడు. అప్పుడు సడన్గా చాలా పెద్ద గాలి వస్తుంది. అప్పుడు చూసావు కదా నేను చెప్పింది నిజమే కదా అని స్పిరిట్ అంటే, నీకు ఏమాత్రం ఎవరిని కాపాడాలనుకున్నా తననైతే ఇక్కడికి పిలిచేసి, ఎందుకంటే ఆ స్పిరిట్ చాలా ఘోరమైంది, అది ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాలుగా ఉంది, ఇక్కడ జరిగిన ప్రతి యాక్సిడెంట్ అదే చేసిందని చెప్పి స్పిరిట్ చెప్తుంది. అప్పుడు రైగు నుండి మిమ్మల్ని కూడా అదే చంపిందా అంటే, అదేం లేదు, అటికే తొక్క మీద వేసి చచ్చానులే కానీ అని చెప్పి జోక్ చేస్తాడు. ఇక తర్వాత రైగర్ అయితే గట్టిగా పిలుస్తాడు అనమాట. బట్ మోబు వినకుండా ముందుకెళ్తూనే ఉంటాడు. అప్పుడు ఆ స్పిరిట్ అయితే అక్కడికి వచ్చి వెంటనే తన నోట్లోకి అయితే మింగేస్తుంది మోబుని. మింగేగానే అది చూసి వాళ్ళైతే అక్కడ స్పిరిట్ షాక్ అవుతుంది. కానీ అప్పుడే మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ మోబ్ అయితే లోపల నుంచి ఆ స్పిరిట్ని నాశనం చేసేస్తాడు. నాశనం చేసి అక్కడ ఒక ఫోటో ఉంటే దాన్ని పట్టుకొని వస్తాడు. వచ్చి రాగానే అది చాలా పవర్ఫుల్, అంత పవర్ఫుల్ ఏం కాదు, ఆమెకి ఈజీగా చంపేశా అని చెప్పి అంటాడు. అప్పుడు ఇక్కడ ఉన్న స్పిరిట్ ఉండి, అసలు నువ్వు మనిషివేనా ఎవరు అని చెప్పి అడుగుతాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి మోబ్ అంటే, అప్పుడు రైగర్ ఉండి, నువ్వు ఈ రైగర్ యొక్క స్టూడెంట్వి అని చెప్పి అంటాడు. ఇక ఆ స్పిరిట్ ఉండి, ఇక నేను ప్రశాంతంగా రెస్ట్ ఇన్ పీస్ అవ్వచ్చు అని చెప్పి ఆ స్పిరిట్ అంటే, అప్పుడు మోబ్ ఉండి, వెయిట్, ఈ ఫోటో మీదేనా అని చెప్పి ఇస్తాడు. ఆ ఫోటోలో చూసుకుంటే తన గ్యాంగ్ మొత్తం అయితే ఉంటుంది అండ్ అది చూసి తనైతే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇక తర్వాత వాళ్ళైతే టనల్లో వచ్చి బయటికి వస్తారు. బయటకు వచ్చి బస్సు చెక్ చేస్తే ఒక్క బస్సు కూడా తగ్గేలా ఉండదు. అప్పుడు మోబ్ ఇలా అడుగుతాడు, మాస్టర్ అసలు మీరెందుకు ఏమీ చేయలేదు టన్నల్లో అంటే, అప్పుడు రైగర్ నుండి కవర్ చేసుకోవడానికి, వెల్ వీక్ వన్స్ నీకోసమే అని చెప్పా కదా అని చెప్పి అంటాడు. అవును కదా అని మోబ్ అంటాడు. ఇక తర్వాత రాత్రి అయితే మోబ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. రైగన్ అక్కడికి వచ్చి ఇక వెళ్దామా అని చెప్పి రామెన్ తినడానికి ఇద్దరు బయలుదేరుతారు అండ్ రామెన్ ఆర్డర్ ఇస్తారు. మోబ్ ఎక్స్ప్లోషన్ అవ్వడానికి 27%. ఇంతటితోటి ఎపిసోడ్ అయితే ముగుస్తుంది అండ్ దిస్ ఈస్ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్. ఐ థింక్ ఈ ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా మీరు ఎపిసోడ్ చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. లిటరల్లీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ సీన్లు గుర్తు తెచ్చుకుంటే నాకు నవ్వాగలేదు, ఎందుకంటే కామెడీ ఆ రేంజ్లో ఉంటుంది అండ్ మన వాళ్ళ మధ్య బాండింగ్ కావచ్చు. లిటరల్లీ ఒక్క ఎపిసోడ్లో ఇంత మంచి క్యారెక్టర్లు, అంత మంచి బాండింగ్ ఏ యానిమేస్లో ఉన్నాయో చెప్పండి. అప్పుడెప్పుడో నరుటో చూస్తే ఆ రేంజ్ ఫీల్ కలిగింది ఎపిసోడ్ 1కి, డ్రాగన్ బాల్ చూస్తే ఆ రేంజ్ ఫీల్ కలిగింది, న్యూ జనరేషన్లో ఎపిసోడ్ 1కి ఆ రేంజ్ ఫీల్ కలిగింది నాకైతే మోబ్ సైకో ఒక్కదానికే. వెల్, మోబ్ సైకో చూసి ఎంజాయ్ చేయండి, లేదా మన ఎక్స్ప్లెనేషన్ చూసి ఎంజాయ్ చేయండి. బాగా